భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత డ్రై చేసి పొడించేసి చెరువులో కలిపేసిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ కేసులో భర్త గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న గురుమూర్తి సంచలన విషయాలు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే గురుమూర్తి తన భార్యను చంపడానికి ముందు ఒక కుక్కను చంపి ఆ తర్వాత ట్రయల్ చేశాడు, ఆ తర్వాతే భార్యను చంపాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ గురుమూర్తి పోలీసులతో తన ఇంట్లో ఎలాంటి కుక్కను పెంచుకోలేదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కుక్కను చంపిన తర్వాతే భార్యను చంపాడు అనేది అవాస్తవం, చంపింది భార్యనే అని గురుమూర్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, ఒక చెక్క దిమ్మ కనిపిస్తుంది. ఆ చెక్క దిమ్మ పైనే భార్యను ముక్కలు ముక్కలుగా చేశాడు ఆ కిరాతకుడు. ఆ తర్వాత తన ఇంట్లో ఉన్న ఆ గ్యాస్ స్టవ్ పై ఆమె తలను పెట్టి కాల్చేశాడు. మిగిలిన భాగాలను కుక్కర్లో పెట్టి ఉడికించి డ్రై చేసి పొడించేసి ఆ తర్వాత చెరువులో కలిపేశాడు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే కుక్కను చంపాడు అనే దానిలో వాస్తవం లేదు, కుక్కను చంపి ట్రయల్ చేశాను అనేది అవాస్తవం అని గురుమూర్తి చెప్పినట్టుగా తెలుస్తోంది. నేను కుక్కను ఎందుకు చంపుతా అని గురుమూర్తి అన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు గురుమూర్తిని తీసుకుని రాబోతున్నారు. గురుమూర్తి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు రాచకొండ పోలీసులు. హత్య జరిగిన తీరును రాచకొండ సిపి మరికొద్దిసేపట్లో మీడియాకు వెల్లడించబోతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఇల్లాలే భర్త చేతిలో హత్యకు గురైన ఇల్లాలు. అక్కడ మందు బాటిళ్లు కనిపిస్తున్నాయి, బకెట్లు కనిపిస్తున్నాయి. ఆ బకెట్లోనే భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి హీటర్తో ఉడికించాడు. ఉడికించిన తర్వాత మరింత చిన్న చిన్న ముక్కలుగా నరికి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కుక్కర్లోనే ఉడికించాడు. ఆ ఇంట్లో రోజు ఆ ఇల్లాలు బహుశా అక్కడే పూజ చేస్తూ ఉండేది. ఆ కుక్కర్లోనే వాడికి అన్నం పెడుతూ ఉండేది, అన్నం వండి. ఇప్పుడు అదే కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక గిన్నె, ఆ గిన్నెలోనే ఆమెను ఉడికించినట్టుగా తెలుస్తూ ఉంది. సో పోలీసులు అన్ని ఆధారాల కోసం ఇల్లంతా కూడా వెతికారు. కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు పోలీసుల ముందు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఈ చెరువులోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువులోనే తన భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి ఈ చెరువులోనే కలిపేశాడు ఆ దుర్మార్గ భర్త గురుమూర్తి. మరికొద్దిసేపట్లో పోలీసులు మీడియా ముందుకు వచ్చి గురుమూర్తి చెప్పిన వివరాలను మీడియాకు వెల్లడించబోతున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, పోలీసుల ముందు గురుమూర్తి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఏంటి, ఎటువంటి సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది? ఎస్, మనిషిని చంపితే కుక్కని చంపారని అంటున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కుక్కని చంపలేను, ముందు నా భార్యని చంపానంటూ గురుమూర్తి కన్ఫెషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా మరోవైపు చూసుకుంటే కూడా కన్ఫెషన్లో దాంట్లో ప్రధానంగా అతను చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నేను కుక్కని చంపలేను, నేను నా భార్యని మాత్రమే చంపాను, అన్నీ ఒప్పుకున్నాను కదా, మళ్ళీ కుక్క అని నన్ను పదే పదే ఎందుకు అడుగుతున్నారంటూ విచారణలో చెప్పడం అయితే జరిగింది. చాలా క్లియర్గా చెప్పాడు గురుమూర్తి, నేను కుక్కను ఎప్పుడు పెంచలేను, కుక్కకి నాకు అసలుకే పడదు, నేను కుక్కని అయితే చంపలేను, నేను ట్రయల్ చేశాను అన్న మాట అవాస్తవం, నేను నా భార్యని చంపాను, అతి దారుణంగా హత్య చేశాను, అదేవిధంగా నేను కట్ చేశాను, ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాను, ఆ తర్వాత కుర్రని స్టవ్ మీద వెలిగించి దానంతా కూడా కాలే వరకు, మళ్ళీ కాలిన తర్వాత ఎండబెట్టి దాన్ని పొడిగా దంచి కలిపేశాను పాండ్లో, జిల్లెడ్ చెరువులో అంటూ పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా పోలీసులకి పలు కీలకమైన ఎవిడెన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారని కూడా క్లియర్గా అయితే చాలా వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఏదైతే డిఎన్ఏ మాధవి చనిపోయిన కానీ ఓకే, కుక్కను చంపలేదు భార్యనే చంపాను అని చెప్తున్నాడు పెట్రిషా. కుక్కను చంపలేదు భార్యనే చంపాను అని చెప్తున్నాడు. కానీ ఇంత క్రూరంగా ఎలా చంపాడు? ఇన్ని సంవత్సరాలు ఆమెతో కాపురం చేశాడు, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆమె శరీర భాగాన్ని ఒక్కొక్కటి కోసి కుక్కర్లో ఉడికించేటప్పుడైనా అసలు ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది? అంత క్రూరంగా ఎలా మారాడు? దాని గురించి వివరాలు చెప్పాడా? ఇంకెవరైనా సాయం చేశారా? అతను ఒక్కడే ఈ దుర్మార్గానికి పాల్పడ్డా? ఎంత దారుణమైన హత్య అంటే అతి క్రూరంగా సొంత భార్యని 13 సంవత్సరాలు కలిసి జీవించి ఇద్దరు పిల్లలని కన్న తర్వాత అతి దారుణంగా హత్య చేసి సన్నటి నైఫ్తోని యాక్సిస్ బ్లేడ్తోని ముక్కలు
ముక్కలుగా శరీర పాటలంతా విడగొట్టి ఆ తర్వాత దాని కుక్కల్లో ఉడకపెట్టి మటన్ ముక్కలు ఉడకబెట్టినట్టు ఉడకపెట్టి దాన్ని ఎండపెట్టి ఆ తర్వాత రోల్లో దంచి మొత్తం అదంతా పౌడర్ యాష్ అంతా కూడా నదిలో కలిపాడంటే ఇటువంటి దారుణమైన హత్య ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది, సెన్సేషనల్. అదేవిధంగా హైదరాబాద్ వాసులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యే ఒక కేసు అని కూడా రేరెస్ట్గా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలు ఆధారాలంతా కూడా సేకరించారు. ఏదైతే మాధవికి సంబంధించిన బాడీ టిష్యూస్ అంటే ఆ బాడీకి సంబంధించిన పార్ట్స్లో ఏవైతే టిష్యూస్ ఉంటాయో అవి ఇంకా హెయిర్ శాంపిల్స్ ఇవన్నీ కూడా పలు ఆధారాలు మాత్రం ఫారెన్సిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత డిఎన్ఏ ఎవరైతే గురుమూర్తి మరియు మాధవికి పుట్టిన పిల్లలు ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ చేసి ఒకవేళ మ్యాచ్ అయితే దీన్ని మర్డర్ కేసు కింద కూడా షిఫ్ట్ చేసి అంటే కన్వర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇవాళ సిపి ముందు ఒక ప్రెస్ మీట్ జరగబోతుంది. దాంట్లో నిందితుడిని తెస్తారా తెయ్యరా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పోలీసులకు కూడా ఇది కీలకమైన కేసు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మర్డర్ కేసు కింద అంటే ఫస్ట్ మిస్సింగ్ కేసు కింద నమోదైంది, ఖచ్చితంగా ఇప్పుడు మర్డర్ కేసు కిందే కన్వర్ట్ చేస్తారు. కానీ పోలీసుల కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులకు చెప్తూ ఉన్నప్పుడు అతను ఏం చెప్తూ ఉన్నాడు? అంత క్రూరంగా ఎలా చంపాడు? కత్తి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఆ దొంగను ముందే తెచ్చుకుని ఎవరైనా ఇంట్లో అలాంటి చికెన్ దొంగను ముందు తెచ్చిపెట్టుకోరు అంటే చాలా ప్రీ ప్లాన్డ్గా ముందన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. మరి ముందన్నీ తెచ్చిపెట్టుకుంటున్నప్పుడు ఆమెకి అనుమానం రాకుండానే ఇదంతా చేశాడా? అవి ఎక్కడ కొన్నాడు? ఈ వివరాలు ఏమన్నా పోలీసులు చెప్పాడా? ఇంకెవరైనా సాయం చేశారనే అనుమానం కలుగుతుంది చాలా మందికి. అంటే రోహిత్ ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఏదైతే ఈ హత్య జరిగిన సమయంలో నిన్నటి వరకు సుమారుగా ఈ హత్య జరిగి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులకి ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేశాడని నిందితుడే స్వయంగా చెప్పుకుంటున్నారు. సో ఈ భాగంగా ఇప్పటి వరకు ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఇవాళ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి దీని మర్డర్ కేసు కింద అయితే నమోదు చేస్తున్నారు. కానీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మాధవికి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్నారు ఇతను ఒక్కడే చేయలేదు, ఆ కుటుంబానికి సంబంధించిన అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా కూతుర్ని వేధింపులకి గురి చేశారు అనేక సార్లు. సుమారుగా ఊరికి పంపించకుండా, ఆంధ్రలో ఉంటారు వాళ్ళు, ఊరికి పంపించకుండా 5 సంవత్సరాలు అవుతుంది. సరే మంచి వ్యక్తే కదా, ఆర్మీలో పనిచేశాడు, ఉద్యోగం చూసుకున్నారు, ఒకవైపు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు, బాగానే ఉంటారులే అనుకున్నారు. కానీ ఇంత ఘాతుకానికి ఒడికడతారా అని కూడా మేము ఊహించలేము. అనేక సార్లు పలుమార్లు చిత్రహింసలకు గురి పెట్టారు, కాలుతో తన్నడం, మద్యం తాగొచ్చి కొట్టడం, ఇటువంటి వేధింపులకి గురి చేశారంటూ కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ అయితే ప్రస్తుతం వస్తున్నారు. దీంట్లో ప్రధానంగా కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైతే గురుమూర్తికి సొంత హక్కు ఉందో తను సూత్రధారి, తను కూడా ఉంటది అంటూ వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది. గురుమూర్తికి ఇంకొకరితో కూడా పెట్రిషా గురుమూర్తికి ఇంకొకరితో కూడా అక్రమ సంబంధం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజముందా? ఒకవేళ గురుమూర్తికి అక్రమ సంబంధం ఉంటే ఆ మహిళ ఎవరు? ఆ మహిళ కూడా ఈమెను చంపడానికి ఏమన్నా సాయం చేసిందా? ప్రోద్బలం ఉందా? ఆ కోణంలో ఏమైనా విచారిస్తున్నారా? ఎస్, ప్రధానంగా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గురుమూర్తి అనేక రీజన్లు చెప్తున్నారు, పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు, ఒక్కొక్క స్టోరీని ఒక్కొక్క సినిమా తరంగా నరేట్ చేస్తున్నారు పోలీస్కి. ఇప్పటికే పోలీసులు జుట్టు పిక్కుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం గురుమూర్తికి అక్రమ సంబంధం ఉంది. దాంట్లో ఒక మహిళా ఫొటోస్ అన్ని కూడా బయటపడడం జరిగింది. వాట్సాప్ చాట్ ఏదైతే వాట్సాప్ చాట్ ఉందో ఆ చాట్లో కూడా అక్రమ సంబంధం ఉంది, తరచూ కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారంటూ పోలీసుల ఇన్వెస్టిగేషన్లు అయితే పూర్తిగా దర్యాప్తులో అయితే తేలింది. ఇప్పటికే ఆ మహిళ ఎవరు, ఎప్పటి నుంచి గురుమూర్తికి ఆ మహిళకు అక్రమ సంబంధం ఉంది, వీళ్ళిద్దరు కోణంలో అంటే చంపేసిన తరుణంలో వీళ్ళిద్దరు హస్తం ఏమైనా ఉందా అంటూ ఈ ప్రకారం ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గురుమూర్తి అక్క ఎవరైతే ఉన్నారో తన హస్తం కూడా ఉంది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనను కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే డిఎన్ఏ రిపోర్ట్ కోసం అయితే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా గురుమూర్తి ఇంట్లో దొరికిన ఆధారాలు ఏంటి? ఇప్పటి వరకు గురుమూర్తి చంపానని ఒప్పుకుంటూ ఉన్నాడు. గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి దొరికిన ఆధారాలు ఏంటి?
ఇప్పటికే పోలీసులకి ఫారెన్సిక్ అధికారులకి పూర్తిగా చూసుకుంటే కూడా ఆఫీషియల్స్ ఆ టీంకి అంతా కూడా హెయిర్ శాంపిల్స్ ఏదైతే తగలబడిన హెయిర్ శాంపిల్స్, బాడీకి సంబంధించిన చనిపోయిన మహిళకి సంబంధించిన బాడీ టిష్యూస్ అనేవి కొంచెం అవన్నీ అక్కడక్కడ ఉన్నాయంటూ కొన్ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకొని పిల్లలిద్దరు డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఒకవేళ ఆ టిష్యూస్ కానీ ఆ డిఎన్ఏ మ్యాచ్ అయి ఉంటే ఇది ఒక కీలకమైన డిఎన్ఏ మలుపులాగా కనిపించే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరీ క్లియర్గా అది కూడా వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ అయ్యే అవకాశం ఉంది కోర్టుకి సబ్మిట్ చేసే టైంలో. ఎందుకంటే ఏదైతే మాధవి లోపలికి వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి కానీ తను 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, వారం అవుతుంది, ఇంకా బయటికి రాని విజువల్స్ మాత్రం లేవు. సో పోలీసుల దర్యాప్తులో మాత్రము చాలా కీలకంగా మారింది ఒకటి డిఎన్ఏ, అదేవిధంగా ఏదైతే వాళ్ళు నైఫ్ కానీ లేకపోతే కుక్కర్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొనే పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో సిపి దిగు నుంచి మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఎన్నడూ ఎక్కడ చూడని రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కేసు అనే ఇది చెప్పొచ్చు. ఎందుకంటే మనిషిని చంపి అంటే చంపాల్సిన ఆలోచనే ఎంత దారుణమైన ఆలోచన అంటే 13 సంవత్సరాలు కలిసి మనతో జీవించి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని అతి దారుణంగా చంపి క్రూరంకి ఒకవైపు తన బాడీ పార్ట్స్ అంతా కూడా డిఫరెన్షియేట్ చేసి ఆ తర్వాత అవన్నీ కూడా కుక్కల్లో ఉడకపెట్టి దాని తర్వాత ఎండపెట్టి ఆ తర్వాత చెరువులో పాడేయడం అనేది ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్ర ప్రజలని అందరికి కూడా ఒక కన్ఫ్యూజన్ భయప్రాంతులకు గురి అయ్యే కేసు అనేది కూడా పూర్తిగా చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో సిపి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తనని ఇంటికి తీసుకుని వచ్చి ఎలా వెళ్ళావు, అక్కడికి ఎలా పట్టుకెళ్ళావు, ఏ బైక్ మీద వెళ్ళావు, ఇదంతా చేశారా? సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా? ఎస్, నిన్నటి వరకు చూసుకుంటే కూడా ఎస్ఓటి పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నారు. సుమారుగా 10 రోజులు అవుతుంది గురుమూర్తిని అదుపులోకి తీసుకొని. మనకున్న సమాచారం మేరకు 10 రోజుల నుంచి అదుపులోకి పోలీసులు అప్పటికి ఎన్నిసార్లు అడిగినప్పటికీ క్రాస్ క్వశ్చనింగ్ చేసినప్పటికీ కూడా గత 3 డేస్ అంటే ఫస్ట్ 3-4 డేస్ అసలు నోరు ఇప్పని పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసులు అతన్ని తమదైన స్టైల్లో అంటే 3rd డిగ్రీ ప్రయత్నించారు, ఉపయోగించారు అంటూ సమాచారం అయితే వస్తుంది. తమదైన స్టైల్లో విచారించిన తర్వాత అప్పుడు అవును నేనే చంపాను అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దమ్ముంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను భయపడను, కోర్టులో తేల్చుకుందాం అంటూ ఇలా చిట్కలేసి పోలీసులకి సవాళ్లు విసురుతున్నాడు అంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. అసలు భయం లేదు అంటే చంపాను సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా లేదన్న దానిపైన క్లారిటీ రాలేదు. పెట్రిషా నిందితుడిని తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా? ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏ గదిలో నరికావు, ఎక్కడ నరికావు, ఆ తర్వాత ఏ దొంగ మీద చేసావు, ఆ బూడిదని ఎలా పట్టుకెళ్ళావు, ఏ రూట్లో పట్టుకెళ్ళావు, ఇవన్నీ కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో అలాంటిది ఏమైనా చేశారా? ప్రధానంగా సీన్ రీక్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎక్కడ బాడీ పార్ట్స్ని డిస్పోజ్ చేసావు, ఎక్కడ కవర్స్ పాడేస్తావు, ఎక్కడైనా పాతి పెట్టావా, లేకపోతే ఆ పొడంతా ఎక్కడ కలిపావు, ఏదైనా కవర్స్ ఉన్నాయా అని అంటే పదే నేను ఇక్కడనే పాడేశానని చెప్పారు. కానీ పోలీసులకి చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ఆనవాళ్ళు అంటే మాధవికి సంబంధించిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదంటూ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అంటే ఇవాళ ఇంటికి తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా ఉంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. సీన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కూడా ఒక్క ఆనవాళ్ళు దొరకకుండా ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేసి డిస్పోజ్ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీస్కి మాత్రం ఇది ఒక కీలకమైన కేసు, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఒకవైపు మాత్రం ఇంట్లో మాత్రం ప్రధానంగా తగలబడిపోయిన జుట్టు, అదేవిధంగా బాడీ టిష్యూస్ అయితే కొన్ని దొరికాయి. దాన్ని బేస్ చేసుకునే డిఎన్ఏ రిపోర్ట్ అనేది పూర్తిగా తెలుస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మ్యాచ్ అవుతుందా కాదా అనే సస్పెన్స్ అయితే ప్రస్తుతం అయితే నెలకొందనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భార్యను చంపి కుక్కర్లో ఉడికించి పొడించేసి చెరువులో కలిపేసిన గురుమూర్తి కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గురుమూర్తి పోలీసుల ముందు చాలా సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే గురుమూర్తి తన భార్యను చంపడానికి ముందు ఒక కుక్కను చంపి ట్రయల్ చేశాడు, ఆ తర్వాతే భార్యను చంపాడు అని వార్తలు వచ్చాయి. కానీ తను ఏ కుక్కని కూడా చంపలేదు, తను చంపింది తన భార్యని అని పోలీసుల ముందు గురుమూర్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో పోలీసులు కొన్ని కీలక ఆధారాలను సేకరించారు, కొన్ని క్లూస్ని సేకరించారు. కాలిపోయిన హెయిర్ పార్టికల్స్ అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది. అలాగే భార్యకు సంబంధించిన కొన్ని
బ్లడ్ సైన్స్ కూడా అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది. కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించారు. కొన్ని రోజుల్లోని ఫోరెన్సిక్ టెస్ట్ రిపోర్టు రాబోతుంది. వచ్చిన తర్వాత గురుమూర్తిని మరింత ఫిక్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే గురుమూర్తి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎలా చంపాడు, ఏ రోజు చంపాడు, ఎలా ఆమెను కుక్కర్లో ఉడికించాడు, ఆ తర్వాత పొడిమి ఎలా చేశాడు, ఆ తర్వాత చెరువు దగ్గరికి ఎలా పట్టుకెళ్ళాడు, చెరువులో ఏ మూల చెరువులో కలిపాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ పోలీసులు వెళ్తుంటే ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. కానీ అతని ఇంట్లో మాత్రం కాలిపోయిన హెయిర్కి సంబంధించిన పార్టికల్స్ దొరికాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దీంతోనే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో